ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి గౌతమ్ నువ్వు చెప్పేది? నిజం పిన్ని, వెంటనే వచ్చి కలవమని ఇప్పుడే మిథున కాల్ చేసింది. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఈరోజు మీటింగ్ ఏంటి? కాబోయే దంపతులం కదా బాబాయ్. మాకు పెళ్లి చూపులు ఎలాగో జరగలేదు, అందుకే మనసు విప్పి మాట్లాడుకుందామని పిలిచింది. మనసు విప్పి మాట్లాడుకుంటారా? మీది లవ్ మ్యారేజ్ కాదురా, అరేంజ్డ్ మ్యారేజ్. మాది లవ్ మ్యారేజ్ మావయ్య. ముందు నేను లవ్ చేశాను, ఇప్పుడు మిథున నన్ను లవ్ చేస్తుంది. మొత్తం సిగ్గంతా ఇక్కడే ఖర్చు పెట్టేయకు. మిథున కోసం కొంత మిగుల్చుకో. ఓ పిన్ని, నేనే సిగ్గుపడట్లేదు. మిథునతో జాగ్రత్తగా మాట్లాడు గౌతమ్. అసలే అమెరికాలో చదివొచ్చిన అమ్మాయి. ఏం పర్వాలేదు, కలవాలని తనే కాల్ చేసింది అంటే ఇట్స్ అ గుడ్ సైన్. మిథున పూర్తిగా గౌతమ్ ని ఇష్టపడుతోంది. ఇష్టపడుతుందో లేక వీడితో పెళ్లి ఇష్టం లేదు అని చెప్పడానికి పిలిచిందో? తొందరపడకు చెల్లాయ్. అపశకునం మాట్లాడకన్నయ్య. పెళ్లి ఇష్టం లేకపోతే ఎంగేజ్మెంట్ కి ఎందుకు ఒప్పుకుంటుంది? ఈ మీటింగ్ జరగడం చాలా ఇంపార్టెంట్ చలపతి. ఇంపార్టెంటా లేక అవసరమా బాబా? రెండు. ఈ పెళ్లి జరిగితే ఇటు ఫ్యామిలీ పరంగా అటు బిజినెస్ పరంగా మనము ఎంతో ఎత్తుకి ఎదుగుతాం. నువ్వు వెళ్ళి మిథునతో మాట్లాడిరా గౌతమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పిన్ని. అక్కడ నా కోసం మిథున వెయిటింగ్. హాయ్ మిథు, ఎంతసేపు అయింది వచ్చి? సారీ, లేట్ అయిందా? ఏమైంది మిథు? కాబోయే హస్బెండ్ని నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదా? కాబోయే వైఫ్ దగ్గరికి ఎవరైనా ఖాళీ చేతులతో వస్తారా? సారీ, నాకిదంతా కొత్త. రోజుకో గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే నీకు అమ్మాయిలు కొత్త ఏంట్రా? 2 minutes వెయిట్, నేను బొకే తీసుకొని వస్తా. ఆగు. ఆఫ్టర్ ఆల్ బొకే ఇస్తావా నాకు? ఇంకేం కావాలి? అంటే నేను అడిగితేనే ఇస్తావా? అది కాదు మిథున, నీ మనసులో ఏముందో అది చెప్పు. నేను ఏదడిగినా ఇస్తావా? నా ప్రాణం తప్ప నువ్వు ఏదడిగినా ఇస్తాను. నాకు కావాల్సింది నీ ప్రాణాలేరా. సుమతి అత్తమ్మని చంపింది నువ్వే అని కన్ఫర్మ్ కావాలి. నిన్ను ఊరి తీయించకుండా వదలను. ఏం ఆలోచిస్తున్నావు మిథు? ఓ, ఏం అడగాలా అని ఆలోచిస్తున్నావా? రేపు ఈ పాటకి మన ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అవును, నాకు హ్యాపీగా ఉంది. త్వరలో మన పెళ్లి జరుగుతుంది. ఎస్, నువ్వు నా సొంతం అయిపోతావు. మరి కాబోయే వైఫ్ కి కానుకలేమీ లేవా? అడుగు మీదు, ఏదైనా ఇస్తానంటున్నాను కదా. మన ఎంగేజ్మెంట్ కి మా డాడీ ప్లాటినం వడ్డానం ప్రజెంట్ చేస్తాను అని ప్రామిస్ చేశారు. నువ్వు డైమండ్ నెక్లెస్ ఇస్తావా? డైమండ్ నెక్లెసా? అవును. ఈ నెక్లెస్ నాకు బాగా నచ్చింది. రేపు ఎంగేజ్మెంట్లో నువ్వు అందరి ముందు ఈ నెక్లెస్ నా మెడలో వేయాలి.
ఆహా, అదేంటి ఎంగేజ్మెంట్లో రింగులు కదా తొడుగుతారు. నాకు నెక్లెస్ వేయించుకోవాలనుంది. నీ వల్ల అవుతుందా కాదా చెప్పు. ఆహా, భలే దానివే మిదు. నువ్వు అడగడం నేను కాదనడం కూడానా? ఇది ఎంతో కాస్ట్ ఉండదు, జస్ట్ 25 lakhs ఉంటుంది. ఆహా, అంతేనా? కాబోయే భార్యవి, మొదటి కోరికగా నెక్లెస్ అడిగావు. నీ కోరిక తీర్చడం నా బాధ్యత. ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నో టచింగ్స్. ఆ, ఆ, కాబోయే వైఫే కదా. ఆ, అయినా సరే, నేను అమెరికాలో చదువుకొని వచ్చిన భారతీయ పద్ధతులని సాంప్రదాయాలని పాటిస్తాను. అందుకే నువ్వంటే నాకు ఇష్టం మిదు. ఆ, రేపు ఎంగేజ్మెంట్ అయ్యాకే నిన్ను టచ్ చేస్తాను. నేను సీతనిరా, నన్ను తాకితే కాలి బూడిదవుతాం. ఇంకేం గౌతమ్, సీ యూ. యా షూర్, రేపు ఎంగేజ్మెంట్లో కలుద్దాం. బాయ్. వెళ్ళరా, నిన్ను నీ వాళ్ళను ఎలా రిస్క్లో పెట్టాలో నాకు బాగా తెలుసు. ఇంటికి వెళ్ళాక నీకుంటుంది. నీతో పాటు మహాలక్ష్మి అత్తయ్యకు మడత కాజా పెట్టబోతున్నాను. గౌతమ్ మిథునని కలిసొస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? అర్ధరాత్రి వరకు రాడేమో చెల్లాయ్. ఏ బార్లోనో కూర్చుని పేకల దాకా తాగేసి వస్తాడేమో. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఈరోజు అర్ధరాత్రి వరకు ఎందుకు తాగుతాడు చలపతి? రేపు ఎంగేజ్మెంట్ లేకపోతే మిథునను ప్రేమించిన మన ప్రేమదాసు కాస్త దేవదాసు అవుతాడు కదా బావా. అన్నయ్య, మాట్లాడితే అపశకునమేనా? రేపు నిశ్చితార్థం ఎందుకుండదు? ఆ, మిథున మైండ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు కదా చెల్లాయ్. ముందు రాముని పెళ్లి చేసుకుంటాను అంది, తర్వాత గౌతముని చేసుకుంటాను అని మాట మార్చేసింది. మిథునకి మన ఫ్యామిలీ నచ్చింది బావా, అందుకే ఎలాగైనా ఈ ఇంటి కోడలు కావాలని అనుకుంటుంది. ఆ మాత్రం అర్థం చేసుకోవా? ఎలాగోలో మిథున సంబంధం తప్పించేసి రామ్కు సీతతో పెళ్లి చేసినట్టు గౌతమ్కి ఏ పీతతోనో పెళ్లి చెయ్యాలని చలపతన్నయ్య అనుకుంటున్నాడేమో మహా. నీకు అలాంటి ఆశలు కలలు ఉంటే పక్కన పెట్టేసేయ్ అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.